నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు. విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులు అర్పించిన అధికారులు, పలు సంఘాల నాయకులు. వేల్పూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన. పలు కార్యాలయాలను తనిఖీ చేసిన వినయ్ కృష్ణారెడ్డి. జయశంకర్ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన. జాగృతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ. ఆర్మూర్లో మొదలైన జెండా జాతర వేడుకలు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పూజలు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నాయకులు. ధర్నాలో పాల్గొన్న జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు శ్రమించి ఉద్యమ రూపకర్తగా ఆచార్య జయశంకర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కంఠేశ్వర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ సహాయ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జయశంకర్ సార్కి సంబంధించి 91వ జయంతి ఉత్సవాలని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆదేశాల మేరకు దీన్ని ప్రతి మండల్లో, గ్రామ కేంద్రంలో, అలాగే జిల్లా కేంద్రంలో కూడా జరుపుకుంటున్నాము. అందరూ కూడా జయశంకర్ సార్ ఆశయాలను ఈరోజు మన్నన చేసుకుంటూ వారు చేసిన కృషిని అందరూ గుర్తించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాతనుగారి విఠలరావు, సత్యపాల్, సుధాం లక్ష్మి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వరాష్ట్ర సాధన ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషిని అభినందించారు. జాగృతి ఆధ్వర్యంలో జయశంకర్ కు నివాళి అర్పించారు. విశ్వ బ్రాహ్మణ మాల మహనాడు, వివిధ కుల సంఘాల నాయకులు, గోపాలకృష్ణాచారి, బుసాపూర్ ఆంజనేయులు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళి అర్పించారు. 91వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున, నిజామాబాద్ అర్బన్ టౌన్ తరఫున మరి ఆయనకు ఈ సందర్భంగా, ఆయన జన్మదిన సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియచ్చు. మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 6/8/1934లో మరి హన్మకొండ జిల్లా ఆత్మకూరు అక్కపేట గ్రామంలో జన్మించాడు. అట్లాగే 21/6/2011లో మరణించడం జరిగింది. మరి ఆయన తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు, ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, రెండవ సంతానం జయశంకర్ సార్. మరి ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో బాగా ప్రావీణ్యత సంపాదించిండు. అట్లాగే ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో చేసి, కాకతీయ యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా, రిజిస్టర్గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆయన నరన తెలంగాణ గురించే, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 1969 కూడా మరి పాల్గొనడం జరిగింది. అంతకుముందు 1952లో
సాంబారు గోబ్యాక్ అని, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని, ముల్కీ ఉద్యమం అని ఎన్నో ఉద్యమాలు చేసి మరి 2001లో ఏదైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిండ్రో మరి కేసీఆర్ గారికి ముఖ్య సలహాదారుగా మరి టీఆర్ఎస్ పార్టీలో మరి ఆయన ఉద్యమంలో 11 సంవత్సరాలు ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణ అమరవీరులకు ఏదైతే మన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆయన ఆలోచన విధానంతో ఆయన సాక్రిఫైస్ తోటి తెలంగాణ వచ్చింది. కానీ ఏదైతే తెలంగాణ వచ్చిన దాంట్లో ఎక్కువగా కష్టపడ్డది బీసీలు, నష్టపోయింది కూడా బీసీలే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది బడుగు బలహీన వర్గాలు, కర్షక కార్మిక మేధావులు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం ఒక సామాజిక వర్గానికి న్యాయమైంది. మరి ఆ యొక్క తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని తలుచుకుంటూ మరి ఆయన స్ఫూర్తితోటి ఇకనైనా సామాజిక తెలంగాణ రావాలని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని, మరి ఏదైతే బీసీలకు 42% అంటున్నామో 42% కాదు 56% రిజర్వేషన్ రావాలా. ఇలా అన్ని పార్టీలు కూడా బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నాయి. బీసీల యొక్క వాళ్ళ యొక్క బాధలు ఏందనేది వాళ్ళకి తెలిసినాయి. మరి అన్ని పార్టీలు బీసీలను ఏకం చేస్తున్నారు, బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నప్పుడు మరి అన్ని బీసీ సంఘాలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. బీసీ యొక్క 42% వస్తే అందరూ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు కూడా బీసీలు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. 42% మీరు రిజర్వేషన్ ఇస్తా అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు, దానికి కట్టుబడి ఉండాలా. మరి తొందరలోనే బీసీ యొక్క రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫోరం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా మరి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన దాన్ని మీరు నెరవేరుస్తారని చెప్పేసి మాకు ఆశాభావం ఉన్నది. మీరు ఒకవేళ మీరు ఏదైతే శాస్త్రీయంగా 42% మీరు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ యొక్క ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల వేల్పూర్ మండలంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. భూభారతి దరఖాస్తులపై రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. పిహెచ్సి, జెడ్పీ హై స్కూల్, ఎరువుల గోడౌన్ తనిఖీ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం ఎరువుల గోడౌన్లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. సాంకేతిక ఇబ్బంది కారణంగా కొంతమంది విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నమోదు కావడం లేదని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజన్న తెలుపగా కలెక్టర్ అప్పటికప్పుడు తన సమక్షంలోనే ఎఫ్ఆర్ఎస్ పద్ధతిన విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేయించారు. నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు విధానం సంపూర్ణంగా అమలు అయ్యేలా చూడాలని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులలో ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్న తీరును గమనించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. వంటగది, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం, ఉడకబెట్టిన కోడిగుడ్డును అందించాలని ఆదేశించారు. విద్యార్థులందరూ తరగతులకు ప్రతిరోజు హాజరయ్యేలా చూడాలని అన్నారు. అంతకుముందు కలెక్టర్ వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిహెచ్సి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. కాన్పులు చేసేందుకు వీలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నందున గర్భిణులు స్థానికంగానే సుఖ ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణకు సూచించారు. జాతీయ నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ, వ్యాక్సినేషన్, గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలని అన్నారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు వంటివి చోటు చేసుకోకుండా గట్టి నిఘా ఉంచాలని, ఏదైనా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని, అలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కాగా పిహెచ్లలో బేబీ వార్మర్లు పనిచేయడం లేదని తెలుసుకున్న కలెక్టర్ టీజీఎంఎస్ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఫోన్ చేసి వెంటనే అన్ని పిహెచ్లలో బేబీ వార్మర్లకు మరమ్మతులు చేయించాలని, అవసరమైన చోట కొత్తవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డు రైతులకు కనిపించే విధంగా ప్రదర్శించాలని,
పూర్తి స్థాయిలో అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో ఎక్కడా కూడా ఎరువుల పంపిణీ సమయంలో టోకెన్ పద్ధతి, క్యూ విధానాలను అమలు చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అక్కడి నుండి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీఓ బాలకృష్ణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారా అని ఆరా తీసిన కలెక్టర్ ఆన్లైన్ వివరాలను పరిశీలించారు. ప్రజాపాలన సేవా కేంద్రం కొనసాగుతున్నట్లు ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి పంచాయతీ కార్యదర్శి వినోద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు అందరూ ఇళ్లను నిర్మించుకునేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుందని, సాంస్కృతిక విప్లవంతో పాటు సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తామని కవిత స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు ఒక అంశాన్ని వదిలిపెట్టబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. బంజారాహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆవిర్భావ ఉత్సవాలు, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. జాగృతి ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత జాతీయ పతాకం, తెలంగాణ జాగృతి జెండా ఎగురవేశారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ కవిత పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం, బీసీల కోసం ఉద్యమం చేస్తానని ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనే వారిని గుర్తు చేశారు. ప్రపంచీకరణ, కార్పొరేట్ల నేపథ్యంలో వృత్తి పనులు నాశనమవుతున్న క్రమంలో సామాజిక విప్లవం రావాలి అని ఆకాంక్షించేవారన్నారు. భౌగోళిక తెలంగాణ సాధనతో పాటు సామాజిక తెలంగాణ ధ్యేయంగా ఉండాలని చెప్పేవారని, కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ జాగృతి పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ జాగృతి ఆవిర్భావ ఉత్సవాల్లో జాగృతి నాయకులు నవీన్ ఆచారి, వరలక్ష్మి, రూప్ సింగ్, సంపత్ గౌడ్, మరిపిల్లి మాధవి, కొట్టాల యాదగిరి, రాము యాదవ్, అర్చన, సేనాపతి, శ్రీకాంత్ గౌడ్, లలిత యాదవ్, మహేందర్ లింగం తదితరులు పాల్గొన్నారు. ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అనేది, తెలంగాణ ఉద్యమం అయిపోవాలి, తెలంగాణ రావాలి, వచ్చినాక నేను మాత్రం ఖచ్చితంగా సామాజిక తెలంగాణ సాధన కోసం, బీసీ బిడ్డల కోసం ఉద్యమం చేస్తా అని వారు పదే పదే చెప్పిండ్రు. ఎన్నో సందర్భాలలో మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా వారు చెప్పిండ్రు. ఒక పక్క గ్లోబలైజేషన్ ఎఫెక్ట్, ఇంకొక పక్క ఉమ్మడి రాష్ట్రం ఎఫెక్ట్, ఇంకొక పక్క కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం వృత్తి పనులన్నీ ధ్వంసం చేసి గ్రామీణ వ్యవస్థ అంతా నాశనం అయిపోయినటువంటి సందర్భంలో ఒక సామాజిక విప్లవం రావాలి. భౌగోళిక తెలంగాణ సాధనతో పాటు సామాజిక తెలంగాణ సాధన అనేది మనందరి ధ్యేయంగా ఉండాలని పలుమార్లు చెప్పినారు. వారు చెప్పినటువంటి రికార్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంటర్నల్గా అనేక మంది మేము మాట్లాడినప్పుడు వారు ఒకటే చెప్పేవారు, తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం ఏ అంశం ఎత్తుకున్నా కూడా ఒక డీవియేషన్ లాగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రం ప్రతి ఒక్క సెక్షన్ ప్రజలకు న్యాయం జరిగేలాగా, అది మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మైనారిటీ ముస్లిమ్స్ కావచ్చు, మైనారిటీ క్రిస్టియన్స్ కావచ్చు, మైనారిటీ సిక్కులు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలు కావచ్చు, స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్క వర్గాన్ని మనము భూతత్వంలో పెట్టి చూసి మరి వారి సమస్యల్ని పరిష్కరించేటటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను ఎత్తుకోవాలని చెప్పి పదే పదే వారు చెప్పేవారు. వారు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాచరణ ఉన్న విషయం మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళుగా రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో జై తెలంగాణ అననటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఇంకా బలంగా పనిచేయాలి. జయశంకర్ సార్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలి. తెలంగాణ సోయి అనేటటువంటిది మనం చేసే ప్రతి పనిలో కూడా ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. సామాజిక తెలంగాణ సాధన అంటే ఢిల్లీకి పోయి
పెట్టి ధర్నాలు చేసుడు కాదు. సామాజిక తెలంగాణ సాధన అంటే ఇక్కడ గ్రామానికి గల్లీకి పోయి ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ స్టైల్ అర్థం చేసుకొని ఆ లైఫ్ స్టైల్లో ఎంతో కొంత మార్పు తీసుకురాగలగడం సామాజిక తెలంగాణ సాధన అన్న విషయం తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలం మళ్ళీ ఒకసారి ఆ కాజ్ కోసం ఆ గోల్ కోసం ఇవాళ పునరంకితం అవ్వాల్సినటువంటి సందర్భాన్ని కూడా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి వారి స్ఫూర్తితో ముందుకు పోతున్నాం. ఒక పక్క సాంస్కృతిక విప్లవం, ఇంకొక పక్క సామాజిక విప్లవం రెండింటిని కూడా తీసుకొని జాగృతి ముందుకెళ్తుందని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. నిన్న మీరు చూసిండ్రు ధర్నా 72 గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా 5 రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మరి ఇవాళ అక్కడ ఢిల్లీలో 2 రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఆర్డినెన్స్ని గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి. అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ, పురాతన కాలంలో తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు జెండా జాతరతో మొక్కులు చెల్లించుకునేవారు. ఆర్మూర్ పట్టణంలో జెండా జాతర వేడుకలు పూర్తి చేసుకున్న అనంతరం నిజామాబాద్ నగరంలో జెండా గుడికి చేరుకుంటుంది. ఆర్మూర్ పట్టణంలో జెండా వేడుకలు అంబరాన్నంటాయి. ఆర్మూర్లో జరిగిన జెండా బాలాజీ జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. జెండా గనిలోని వెంకటేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది జెండా బాలాజీ జాతర ఘనంగా నిర్వహిస్తారని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని, హిందువుల ఐక్యమత్యంతో ఈ పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సర్వసమాజ్ అధ్యక్షుడు కొట్టాల సుమన్, నూతల శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనము అత్యంత విధంగా 27వ తారీఖు నాడు జెండా రవాణా ప్రారంభం చేశాము. ఈరోజు 5వ తారీఖు మంగళవారం రోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 4 వరకు పూజలు అందుకున్న స్వామి వెంకటేశ్వరుడు వారు పురు వీధి నుండి అందరికీ దర్శనమిస్తూ 10 గ్రామానికి చేరడానికి సంసిద్ధండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గారికి జెండా మనోహర గారు తీసుకొని వీధి నుండి పోతూ వేరే అంకాపూర్ గ్రామాల స్వాధీనంలో 24 ఉండడం మన 50,000 మంది ఇంచుమించు రావడం జరిగింది. అతి భక్తి శ్రద్ధలతో చాలా జనం వచ్చేసారు. చాలా అందరం కూడా మా గ్రామంలో ఉన్న వాళ్ళందరం కూడా సంతోషంగా ఈరోజు ఒక పెళ్లి వేడుకలుగా దాని కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకొని కనీసం 250 సంవత్సరాల నుండి వ్యవస్థ నడుస్తుంది. ఇంకా కూడా మేము అదేవిధంగా చేస్తున్నాము. మా పిల్లలు కూడా అదేవిధంగా నిర్వహిస్తున్నారు. మరి ఛానల్ వాళ్ళు కూడా ఈటీవీ ఛానల్ వాళ్ళు, సత్యాగ్రహం, దాని తర్వాత నవనాథ్ వాళ్ళు అందరూ కూడా హిందూ సాంప్రదాయం కాపాడాలని ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి కలియుగంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కాబట్టి మేము అత్యంత వైద్యం చేశాము. దాని తర్వాత ఈ జెండా సాయంత్రము 8 వరకు అంగాపురం చేరుతుంది అని చెప్పి సమయంగా తెలియజేస్తాను. జయ శ్రీమన్నారాయణ. 250 సంవత్సరాల నుండి అంకాపూర్ భూమారెడ్డి దాని సంస్థానం వాళ్ళు అత్యంత వేగంగా పెద్ద జెండాకు వేడుకలు చేసుకొని నవరత్నాలు పెట్టి బ్రాహ్మణులను దాని తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో పురాణ కాలక్షేపం చేసి ఎంతో ఘనంగా నిర్వహించారు వాళ్ళ కళలు. ఇప్పటికి కూడా మన ఆర్మూర్లో నవనాథ గ్రామపురంలో సర్వసమాజ్ వాళ్ళ ఆధ్వర్యం, ప్రజల యొక్క ఆధ్వర్యం, అర్చక స్వాముల ఆధ్వర్యం, జెండా శర్మ, మనోజ్ శర్మ, మోహన్ శర్మ, ప్రదీప్ శర్మ, కృష్ణ శర్మ, నాగనాథ్ శర్మ అంటే దాంట్లో చాలా అతని సుదర్శించాలి, శ్రీనివాసాచారి, నేరేడు సుదర్శన, రమేష్, ఇంత చాలా ఘనంగా వృత్తికులు అందరం కూడా చాలా భక్తి సంతోషం చేస్తూ మేమే 70 సంవత్సరాలు వచ్చేసాం. చేసి మేము 70 సంవత్సరాలు, మేము ఆ 55 సంవత్సరాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ విధంగా తప్పకుండా భగవంతుడు చేయించుకుంటాడు, మేము చేస్తాము. మేమెంతో మాకంతా అనే నినాదం వెనుకబడిన వర్గాల వారిది. బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలనేది కాంగ్రెస్ లక్ష్యం. అందుకు గాను రాష్ట్రంలో కులగణన జరిపి జనాభా ఆధారంగా రిజర్వేషన్ ప్రకటించాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన దానిపై ఎలాంటి స్పందన రాలేదు.
42% రిజర్వేషన్ కోసం దేశ రాజధానిలో కాంగ్రెస్ ధర్నా చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. కులగణన జరిపి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం జరిపి కేంద్రానికి పంపారు. ఈ నివేదికకు రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పించడానికి ఆర్డినెన్స్ రూపొందించి రాష్ట్ర గవర్నర్ కు అందజేశారు. ఇటు గవర్నర్ ఆమోదం లభించలేదు. ఆర్డినెన్స్ చేయగానే సంబరపడి రాష్ట్రంలో పలుచోట్ల బీసీ నాయకులు పాలాభిషేకాలు జరిపి వేడుకలు జరుపుకున్నారు. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి 2 సంవత్సరాలు కవాతు తరుణంలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. కానీ రిజర్వేషన్ గొడవ వల్ల రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాలేకపోయింది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాటులో జాప్యం వల్ల ప్రభుత్వానికి కోరిన సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపాలని ఆదేశించింది. కానీ గతంలో చేసిన అసెంబ్లీ తీర్మానం, ఆర్డినెన్స్ ఏవి కూడా అమలుకు నోచుకోలేదు. ఏం చేయాలో తోచని కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఇండియా భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ కు అండగా నిలిచాయి. 42% రిజర్వేషన్ కల్పించి న్యాయస్థానం విధించిన గడువులోగా ఎన్నికలను నిర్వహిస్తే పార్టీకి మనుగడ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ మినహా అఖిల పక్షంతో ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ కృషి చేయాలని మిగతా పార్టీలు సూచించాయి. కానీ ఈ క్రెడిట్ ను మిగతా పక్షాలకు ఇవ్వకుండా పూర్తిగా ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ఖాతాలోనే వేసుకునేందుకు మిగతా వారికి అవకాశం ఇవ్వకుండా ఢిల్లీలో చేపట్టిన జంతర్ మంతర్ ధర్నాకు జిల్లా నుండి కాంగ్రెస్ శ్రేణులు కదిలారు. పిసిసి కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆకుల లలిత, బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ బయలుదేరారు. బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక రైల్లో దేశ రాజధానికి చేరుకున్నారు. బీసీ సంఘాల నేతలతో కలిసి పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదించారు. రేపు కేంద్ర మంత్రులతో కలవనున్నారు. పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకు వెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. మిత్రులారా, హైదరాబాదు నగరంలో, తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా, ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటుంది. కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో, ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, ఎన్సిపి కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ मैं उस दिन वर्किंग प्रेसिडेंट के नाते इस बीसी डिक्लेरेशन को प्रवेश किए। यही कमिटमेंट के साथ सरकार आने के बाद, रेवंत रेड्डी जी मुख्यमंत्री बनने के बाद डिप्टी सीएम भट्टी जी के और मिनिस्टरों के नेतृत्व में 2 बिल हम असेंबली में पास कर चुके हैं। एक बिल लोकल बॉडीज में बीसी को 42% रिजर्वेशन देते हुए, सेकंड बिल एम्प्लॉयमेंट एंड एजुकेशन में 42% देते हुए। लेकिन बदकिस्मती इसकी है कि 2 बिल पास होके अभी 4 महीने हो रही है। 2 बिल को गवर्नर ने राष्ट्रपति को भिजाया है। 4 महीने से बिल पेंडिंग में है। असेंबली में बीजेपी के एमएलए वहां बिल को वोट दिए, लेकिन यहां आके आड़े हो गए। आज बिल पास करने नहीं दे रहे हैं। किशन रेड्डी, बाकी तमाम मंत्री इस बिल को विरोध कर रहे हैं। आज ये महाधरना केंद्र सरकार को चेतावनी देते हुए, केंद्र सरकार को जानकारी देने के लिए, हम तेलंगाना में 57% ओबीसी से है ये एस्टैब्लिश्ड डॉक्यूमेंट, रेवंत रेड्डी सरकार ने कास्ट सर्वे के जरिए 57% बीसी से बोल के एस्टैब्लिश्ड डॉक्यूमेंट दिए हैं। वो डॉक्यूमेंट के हिसाब से, ये साइंटिफिक डॉक्यूमेंट के हिसाब से हम हमारी वादा हमारा मांग कर रहे हैं। ये मांग करने के लिए आज रेवंत रेड्डी के नेतृत्व में हम सारे कैबिनेट, हमारे सारे एमएलए, हमारे सारे एमपीज, एमएलसीज, कॉर्पोरेशन बोर्ड चेयरमैन
10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బారాసా పేద ప్రజల సంక్షేమాన్ని వరించిందని 34వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. నగరంలోని 32 డివిజన్ కొల్చా కాలనీ, హబీబ్ నగర్ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్. ప్రజా పాలనలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నేడు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఫైజల్, ఎండి నోమన్, షేక్ అహ్మద్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరిస్తూ ధన్యవాదాలు తెలిపారు. डिवीज़न नंबर 32, 33 में 2 शॉप, 14 नंबर, 15 नंबर में करीब 350 वाइट राशन कार्ड आए हैं. पब्लिक में बहुत जोश है कांग्रेस गवर्नमेंट को लेके. तमाम लोग शुक्रिया अदा कर रहे हैं रेवंत रेड्डी साहब का और कांग्रेस गवर्नमेंट का, तमाम मिनिस्टर्स का, खासतौर से महेश कुमार गौड़, शबीर अली साहब का बहुत शुक्रिया अदा कर रहे हैं लोग. और 175 दुकान 15 में आए और 14 नंबर में 165 आए और 175 पेंडिंग में है, वो भी आ जाएंगे इंशाल्लाह. हम बात करके ऊपर जो है वो भी करा देंगे. तो लिहाजा हमारी गवर्नमेंट से भी ये गुजारिश है कि इसके साथ साथ लोन भी जो सैंक्शन हुए हैं, साल पहले भी अल्हम्दुलिल्लाह जैसा कि ये डिवीज़न में पानी आता था बहुत, तो हम लोग जो है ना करीब 3500 चेक दिलाए. एक चेक 1900 का फ्री में दिलाए. उसके बाद 10 साल टीआरएस गवर्नमेंट थी, कोई काम नहीं करे. 10 साल जो है ना राशन कार्ड भी नहीं बने. आज ये 10 साल के बाद जो गरीब आवाम को बारीक चावल राशन कार्ड दिए जा रहे हैं, ये लोग खुशी से बहुत खुश है लोग. और आने वाले इंशाल्लाह इलेक्शन में कांग्रेस बंपर मेजॉरिटी से जीतेंगे इंशाल्लाह. जय कांग्रेस, जय जय कांग्रेस. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు. ప్రైమరీ పాఠశాలకు కావలసిన సామగ్రిని వితరణ చేశారు. పాఠశాలకు విద్యార్థులు రావడానికి మక్కువ చూపాలన్నారు. న్యావనంది ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో వసంత టూల్స్ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 30 డెస్క్ బెంచ్లను పాఠశాలను వితరణ చేశారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఫౌండర్ విద్యార్థులకు సూచించారు. దాదాపు 30 డెస్క్ బెంచ్లను విద్యార్థులకు అందజేశారు. దీని విలువ సుమారు 70,000కు పైగా ఉంటుందని ఫౌండర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ రాములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు మాట్లాడుతూ వసంత టూల్స్ క్రాఫ్ట్ ఫౌండర్ ఏనుగు దయానంద్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మారుమూల ప్రాంతాలలో విద్యార్థులకు కావలసిన వస్తువులను అన్ని రకాలుగా సహాయం చేస్తున్న వసంత టూల్స్ క్రాఫ్ట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బెంచ్లను విద్యార్థులకు అందించడం ద్వారా విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇంకా మండలంలో అనేక కార్యక్రమాలు చేయాలని కోరారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజేష్ మాట్లాడుతూ పాఠశాలకు బెంచ్ల వితరణ చేసినందుకు వసంత టూల్స్ కు పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల సలహాదారుడు మైపాల్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు బెంచ్లు లేవని వసంత టూల్స్ క్రాఫ్ట్ ఫౌండర్ దయాకర్ రెడ్డికి ఫోన్లో సంప్రదించగా మంచి మనసుతో స్పందించి పిల్లలకు బెంచ్లను అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పాఠశాలకు కంప్యూటర్స్ అదేవిధంగా ఏవైనా సహాయం చేయాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో న్యావనంది గణేష్, ఎస్ఎంసీ చైర్మన్ సాగర్, పాఠశాల విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మరి ఏదైతే మరి వసంత టూల్స్ అధినేత మన ఏనుగు దయానంద్ రెడ్డి సార్ ద్వారా మరి మనకి దయానంద్ రెడ్డి సార్ గారు ఏదైతే మనకి 20 డెస్క్ బెంచ్లు మనకు మరి మన పాఠశాలకు అందించడం జరిగిందో సార్కు కృతజ్ఞత వ్యక్తపరుస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మారుమూల గ్రామం లోపల గవర్నమెంట్ పాఠశాలలు అంటే ఈరోజు ఎట్లా ఉన్నాయి, వెనుకబడిపోయి ఉన్నాయి, సరైన వసతులు లేవు అని ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి మరి సామాజిక కోణం లోపల దృష్టి నుంచి మరి సార్ ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారని మేము తెలుసుకున్న తర్వాత మాకు వెతకంగా రాజ్ కుమార్ సార్ నంబర్ దొరికింది. మరి గణేష్ అన్న మరి నంబర్ మాకు పరిచయస్తులుగా అయ్యారు. అయిన తర్వాత మేము రాజ్ కుమార్ సార్ ద్వారా మేము పంపించినాం ఒక లెటర్. సార్ ఏంటంటే సార్ మాకు ఇక్కడ కూడా మరి డెస్క్ బెంచ్ లేవు, పిల్లలకి ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అంటే కొన్ని గ్రామాల లోపల కొద్దిగా సాయం చేసే వాళ్ళు ఉంటారు, హెల్ప్ఫుల్గా, కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు. కాబట్టి మా దగ్గర సహాయ సహకారాలు అందుతలేవు. మరి కొద్దిగా మాకు మన దయానంద్ రెడ్డి సార్ ద్వారా మరి డెస్క్ బెంచ్లు మాకు వస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి అని మేము రిక్వెస్టింగ్గా ఒక లెటర్ పెట్టడం జరిగింది. మరి దానికి సానుకూలంగా స్పందించి సార్ కూడా ఎన్నో స్కూల్ పెట్టుకుంటారు, మరి మన స్కూల్ పైనే ప్రేమ ఉంచి మనకు మరి శాంక్షన్ చేయించినటువంటి మరి రాజ్ కుమార్ సార్ గారికి, మరి గణేష్ సార్ గారికి, మరి ప్రత్యేకించి సార్ గారిని మీరు నాకైతే అనిపిస్తుంది ఆ పిల్లలపై స్టిక్కర్ కూడా ఎక్కించే ప్రయత్నం చేస్తాం సార్. ఒక 20 hours కూడా మాకు డెస్క్ బెంచ్లు అవసరం ఉన్నది సార్. అంత మంచిగా క్వాలిటీ మాకు పంపించారు. మేము గారికి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా న్యావనంది గ్రామం తరఫున మేము తెలియజేస్తున్నాం.
ఉన్నాం మేము. కానీ సార్ గారికి ప్రమోషన్ అయితే అవి ఉండడం వల్ల సార్ ఒక వినపడనేటటువంటి విషయం పైన మొబైల్ గారు అయితే ఇప్పుడు నాకు ప్రతి విషయాన్ని క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సార్ ఇంకా సార్ ఉన్నట్టు సార్ గారు అన్నట్టు చేసేటటువంటి ఈ యాక్టివిటీస్ కానివ్వండి, ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కానివ్వండి, వాటిని అందిస్తూ సార్ ఇప్పుడు ఈ మన మండలికి అంటే మొత్తం మీద ఈ సిరికొండ మండలికి 24 డిఎస్సి వాళ్ళు 24 డిఎస్సి వాళ్ళు ఒక దాదాపుగా అంటే వాళ్ళ ఉన్నటువంటి సంఖ్య ఈ మండలంలోనే ఎక్కువ ఉంది సార్. 50 మంది ఉన్నారు సార్ వాళ్ళు. సో 47. సో మరి ఈ 47 వాళ్ళతో పాటు ఇంకా 15 మంది కూడా 2008 వాళ్ళు వచ్చారు సార్. సో ఇప్పటికీ మా ఉమ్మడి డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఏ విధంగా కామారెడ్డి మన నిజామాబాద్ కలిపి ఉండేనో అప్పుడు మద్దూరు చుక్కలు ఏరియా ఏజెన్సీ అంటే దూరం ఏరియాని ఎన్నుకునేవాళ్ళు. అయినప్పటికీ ఇప్పుడు మన సిరికొండ దూరం అనుకున్నప్పటికి కూడా స్టాఫ్ విషయాల్లో మాత్రము కొద్దిపాటి ఇది ఉండొచ్చు సార్. అటు 5 పిల్లలు ఎక్కువ ఉండొచ్చు ఆ గైడ్లైన్స్ ప్రకారం. కానీ ప్రతి పాఠశాలకి ప్రతి స్కూల్కి టీచర్స్ ఉన్నారు సార్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీచర్స్ ఉన్నారు. హై స్కూల్లో అయితే దాదాపు సక్సెస్ స్కూల్స్ ఉన్న తోట 2 ఉన్నారు సార్. సబ్జెక్ట్ 2 టీచర్స్ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ విషయంలో సార్ మీలాంటి వాళ్ళ యొక్క తోడ్పాటు మా యొక్క పిల్లల్ని ఇది చేయడం ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటి దాంట్లో మేము ఎప్పుడు ముందు ఉంటామని మీకు హామీ ఇస్తూ సార్. మరి మన పాఠశాలకి ఈ పాఠశాల విషయానికి వస్తే నాకు ఇప్పుడు నా చిన్నారులు అయినటువంటి నా పిల్లలు తర్వాత నా స్టాఫ్ సార్ వీళ్ళు కూడా 2024 డిఎస్సి సార్ ఛాంపియన్లు ఏది చేద్దాం సార్ ఏ విధంగా చేద్దామని తపన పడేవాళ్ళే. సో ఇంతకుముందు రాజ్ కుమార్ అనే టీచర్ ఉండేవాళ్ళు సార్. మంచి వాళ్ళని ఎప్పుడు మనము ఇది చేస్తూ ఉంటాము అంటే వాళ్ళను స్మరిస్తూ ఉంటాము. కాబట్టి అలాగే పిల్లలు రాజ్ కుమార్ కానీ తర్వాత మేడం గారు కానీ ఇంకా మగ్గుల్ మేడం గారు కానీ సో వివిస్ మేడం కానీ ఇక్కడ ఎప్పుడు సార్ ఎప్పుడు మేము ఎండిఎం విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాము. ఒకసారి ఇంకో ఈ విషయంలో ఇక్కడ ఎక్కడైతే రెసిడెన్షియల్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని కూడా సార్కి ఎప్పుడు కనీసం రాజేష్ మనకి ఒక 2-3 మనకి రెసిడెన్షియల్ సీట్లు రావాలి, మన నావనంది పేరు ఉండాలి. ఇది నావనంది అంటే పాత అంటే చాలా స్ట్రెంత్ కలిగినటువంటి హై స్కూలు. కాకపోతే ఇప్పుడు జస్ట్ మండల్లో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కావడం వల్ల పిల్లలు అంటే ముందు చూస్తున్నారచ్చు. కానీ ఇప్పటికైనా సార్ హై స్కూల్లో కూడా తగినంత స్టాఫ్ ఉంది. కానీ సార్ నేను అనుకునేది ఏంటంటే చివరికి సార్ ఇక్కడ అంటే మన విలేజ్లో మన నావనందిలో ఉన్నటువంటి బీడీసీ యొక్క తోడ్పాటు చాలా తక్కువ సార్ వేరే బీడీసీ అంటే కంపేర్ చేసుకుంటే. లాస్ట్ ఇయర్ నుంచి చూస్తాను సార్. పోడు భూముల సమస్యను పరిష్కరించి రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మాచారెడ్డి మండలం అక్కాపూర్లో పంట భూములను ధ్వంసం చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. మాచారెడ్డి మండలం అక్కాపూర్లో ధ్వంసమైన పంట భూములను సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఐ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మాచారెడ్డి అక్కాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 22లో 70 ఎకరాలను 70 ఏళ్లుగా సాగు చేస్తూ జీవనోపాధిని పొందుతున్నారన్నారు. ఈ భూములలో బోర్ వేసి చదును చేసి ఒడ్లు పోసి విద్యుత్ స్తంభాలు వేసి పంట సాగు చేసుకుంటుంటే అటవీ అధికారులు బోల్బావుల్లో రాళ్లు వేసి పంటలు ధ్వంసించడం సిగ్గుచేటని అన్నారు. స్థానిక అటవీ శాఖ బీట్ ఆఫీసర్ స్వప్న పోలీస్ అధికారి అయిన తన భర్త రమేష్ గౌడ్ ప్రోద్బలంతో రెచ్చిపోయి అమాయకులైన రైతులపై దౌర్జన్యం చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం చేస్తున్నారని, అంతేకాకుండా అక్రమంగా 40 మందిపై నిజామాబాద్ కోర్టులో కామారెడ్డి కోర్టులో కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తమ పుస్తలు అమ్ముకొని అప్పు సొప్పు చేసి తమ పట్టా భూములను సాగు చేసుకుని బ్రతుకుతున్న బక్క జీవులపై అటవీ శాఖ అధికారులు జులుం చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. అటవీ శాఖ మానకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి వి రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వి దేవారాం, సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఏ ప్రకాష్, ఎస్ సురేష్, బి కిషోర్, డివిజన్ మండల నాయకులు బి బావన్న, ఆర్ దామోదర్, ఎం లింబన్న, ఎస్ కిషోర్, ఎం అనీస్, సాయి కుమార్, శ్రీకాంత్, దేవరాజ్, సురేష్, మధు, స్వామి, రవి తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల కింద కొట్టింది తెలుస్తుంది, పాతది తెలుస్తుంది. విన్నారా? అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే దీంట్లో
మాకు ఈ భూముల కోసం వీళ్ళతో వస్తే మమ్మల్ని సార్ ఏమంటాడో అనుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన కోసం మనం ఒకటి పోదాం. రెండవది బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిండు పెద్ద ఆయన, ఏం పేరు ఆయన పేరు? వెంకటరమణారెడ్డి. ఆయన దగ్గర కూడా పోదాం. అయ్యా ఓట్లప్పుడు నువ్వు ఏమన్నావు, ఇప్పుడు ఏం చేద్దాం? మా కిలాబ్ కాదు కదా, మనకు పట్టాలు కావాలి, జంగ్లాతులో దౌర్జన్యం ఉండొద్దు, అంతేనా కాదా? అందుకని అవ్వలు మనం పోయేటప్పుడు 70 కుటుంబాలు అని చెప్పినాం. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు? కుటుంబంలో 4 ఉంటారు. కుటుంబానికి 2 అన్నా కానీ ఎంతమంది అవుతారు? 150 మంది. 150 మందికి మీకు ఒక 50 మంది సపోర్ట్ వస్తారు. 200 మందిని కలిసిపోయి అయ్యా షబ్బీర్ అలీ గారు, ఇగో అక్కపురమే కాదు ఇంకా ఊర్లలో కూడా ఉంది. ఇదే మండలంలో ఒక పెద్ద ఆయనకు 200 ఎకరాలు ఉంది, దాని జోలికి పోరు. మా దగ్గర మెండోర్ అనే ఊరుంది, రాళ్ళు కొట్టుకొని బతికే వడ్డీ రోజులనేమో సాగు చేయట్లే. 2 పైరవీకారులు 70 ఎకరాలు మోటార్లు వేసుకున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు. వాళ్ళని మాత్రం ఏమన్నారు? ఎందుకు? డబ్బుకు లోకం దాచుకోవాలి. వినరా? అందుకని మనం ఒకటే మాటమ్మ, మీ వెనక మేము ఎర్ర జెండా ఉంటుంది, ప్రాణానికి ప్రాణం మేము ఇస్తాం. మీరు ధైర్యం జరిగిపోతే మేమేం చేయలేం. ఇప్పటికి ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఆ కేసులు కూడా రద్దు చేయమని చెప్పేసి కోరుదాం. ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళి మన పెద్దన్నలు మీ బాధలు సర్కారు చెప్పుదామని చెప్పేసి వాళ్ళు నిజామాబాద్లో మంచిగా ఉండేటోళ్ళు, కానీ అంత దూరంకి వచ్చారు. పోయి ఇప్పుడు డిఎఫ్ఓ కూడా మాట్లాడిన వాళ్ళు. డిఎఫ్ఓ ఏది మీ ఇప్పుడు బీట్ ఆఫీసర్ ఉంది కదా, ఆమె బాస్, ఆమె పెద్ద ఆఫీసర్, పెద్ద ఆయనతో మాట్లాడితే నేను ఉంటానండి, నేను కూడా చెప్తాను. పోయి చెప్తారు, ఇట్లా వాళ్ళు ఏడిసినారు, పుస్తకాలు అమ్ముకున్నారట, మేము చూసినాము, ఇంత అన్యాయం ఎట్లా అని చెప్పేసి వాళ్ళు పోయి చెప్తారు. విన్నారా? అవసరమైతే ఇదే విలేకరులు మన షబ్బీర్ కూడా చెప్తారు, ఏం సార్ మేము పోయినాం, ఇంత అన్యాయమా నీ ఏరియాలో, నీ పట్టదా అని చెప్తారు. అందుకని మీరు కూర్చుంటే మళ్ళీ ఒకసారి ఆడోళ్ళు మొగోళ్ళం కూర్చుండి మాట్లాడుకొని పాబందీ చేసుకొని షబ్బీర్ దగ్గర పోదాం, టైం తీసుకొని తర్వాత వెంకటరమణారెడ్డి దగ్గర పోదాం, కలెక్టర్ దగ్గర పోదాం, డిఎఫ్ఓ దగ్గర పోదాం. అట్లా కూడా కాదంటారు అనుకో, ఇవాళ వచ్చినప్పుడు ఆఫీసర్ వచ్చినప్పుడు అడిగిండు కదా అన్న రామకృష్ణ, అడిగిండు కదా నీ కానూన్ ఏంది, నువ్వేం చేస్తున్నావు అంటే మేమేమే అన్నదా లేదా? మిమ్మల్ని బెదిరించిందా? ఆమెనే బెదిరిపోయింది, బెదిరి ఫోన్ చేసుకుంటూ పోయింది. మేము వచ్చిందాక ఆగిందా? అందుకని ఒక సంఘం అంటా మీకు అనుకుంటే, ఈ జెండా మీ వెనక ఉంటే వెనక ముందు చేస్తాం, మీకు ధైర్యం ఉండాలి. అందుకని మనం కూర్చుందాం, మళ్ళొకసారి కూర్చుని ఒక డేట్ అనుకొని వీళ్ళందరి తిరుగుదాము. తిరిగిన తర్వాత కూడా కాదంటే నాగళ్ళు కడదాం, ట్రాక్టర్లు కాదు కానీ ట్రాక్టర్లు అంటే సీజ్ చేస్తా అంటారు, భయపెట్టిస్తారు. ఒక 4 నాగళ్ళని అందరం పొత్తులో కలిసి కడదాం, ఎట్లా కాదో చూద్దాం. వింటున్నారా? అంత ధైర్యంతో ఉండాలి. అవ్వాలి ధైర్యంగా ఉన్నట్టుగా మీరు కూడా ధైర్యం ఉంటే అందరూ కూర్చోబెట్టి మాట్లాడింది. మనం ఎవరికి క్లాప్ కాదు, మన సమస్య పరిష్కారం కావాలి. మన కడుపు నొప్పి ఉంది, మనమే మందు తాగాలి, ఇంకోటి మందు తాగితే కాదు. వింటున్నారా? అందుకని మనం ఈ పద్ధతిలో చేసుకుందాం. అందాదా లేకపోతే ట్రాక్టరే పెడదాం, చూద్దాం. ఎవరు ధైర్యం ఉన్నట్టు రమ్మందాం. ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తుంటే ఎవడైనా వస్తాడు. చేద్దాం, ఆ పని చేద్దాం. భారత రాష్ట్ర సమితి అనుబంధ సంస్థ అయిన భారత రాష్ట్ర విద్యార్థి విభాగం ఎన్నిక జరిగింది. భీమ్గల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ మంత్రి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం భీమ్గల్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య అధ్యక్షతన బీఆర్ఎస్వి విభాగం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు రామచంద్ర గౌడ్, ఉపాధ్యక్షులు బచ్చగోని శ్రీనివాస్, భీమ్గల్ పట్టణ యూత్ ఉపాధ్యక్షులు బొట్ల రామకృష్ణ, నాయకులు రాగిరాజ్, ఎడపల్లి నవీన్, ఎప్ప దీక్షితులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం భీమ్గల్ అధ్యక్షులుగా తోట నితిన్, ఉపాధ్యక్షులు అడప శ్రీజిత్, బొదిరె నిహాల్, ప్రధాన కార్యదర్శిగా ఓరగంటి విఘ్నేష్ లను ఎన్నుకున్నారు. జై తెలంగాణ, ప్రశాంత్ నాయకత్వం, ప్రశాంత్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
ఆదిలాబాద్ లో రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించిన సమయంలో చేసిన తప్పుడు పనులకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బోధన్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణ జాదవ్ పై వేటు పడింది. బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణపై ఉన్నత అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన గతంలో ఆదిలాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఇంటి నెంబర్ల అసెస్మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ లోని బుక్తాపూర్ లో మున్సిపల్ భూమిపై ఆస్తి పన్ను అంచనా, డోర్ నంబర్ ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఆదిలాబాద్ లోని సర్వే నెంబర్ 170లో నిర్మాణం లేకపోయినప్పటికీ డోర్ నెంబర్ ఇవ్వడం, మున్సిపాలిటీ పరిధిలో 50 అడుగుల వెడల్పులో అక్రమంగా నిర్మించిన నిర్మాణానికి డోర్ నెంబర్ ఇవ్వడంపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. మత్తు మాదక ద్రవ్యాలను నిరోధించడానికి ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు తెల్లవారుజామున సిఐ స్వప్న, ఏసీ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఎన్ఎన్ ప్యాలెస్, అర్సపల్లి, నిజామాబాద్ వద్ద నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి గంజాయి అక్రమ రవాణాపై రూట్ వాచ్ చేపట్టి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఒక మారుతి సుజుకి బలెనో కారులో గంజాయి అక్రమ రవాణాను గుర్తించే కేసును నమోదు చేసి 4గురిని అరెస్ట్ చేశారు. మొహమ్మద్ మునావర్, మొహమ్మద్ ఇర్ఫాన్, అమీర్ పాషా, మొహమ్మద్ అన్వర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలో 2 కిలోల 100 గ్రాముల ఎండు గంజాయి, 4 మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కారును సీజ్ చేశారు. ఈ దాడిలో సిఐ స్వప్న, ఎస్ఐలు రామ్ కుమార్ చారి, స్టాఫ్ సభ్యులు హమేద్, శివ, రాజన్న, భూమన్న, ఆసన, రామ్ బచ్చన్, సాయి ప్రసాద్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు, విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులు అర్పించిన అధికారులు, పలు సంఘాల నాయకులు. వేల్పూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన, పలు కార్యాలయాలను తనిఖీ చేసిన వినయ్ కృష్ణారెడ్డి. జయశంకర్ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన, జాగృతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ. ఆర్మూర్లో మొదలైన జెండా జాతర వేడుకలు, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పూజలు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నాయకులు, ధర్నాలో పాల్గొన్న జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.